హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెంబర్ సిస్టంలో లాగరిథమ్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఎక్స్ ఏ అనేవి టూ పాజిటివ్ రియల్ నెంబర్స్. ఏ అనేది నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. అప్పుడు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో రాసినట్టయితే ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ వస్తుంది. ఇక్కడ బేస్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ బేస్గా వస్తుంది. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫాము, ఇది లాగరిథమిక్ ఫాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో రాసుకున్నట్టయితే 0 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1, ఇక్కడ బేస్ ఉంది, లాగరిథమిక్లో బేస్ వస్తుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1 బేస్ ఏ, అంటే లాగ్ 1 బేస్ ఏ వచ్చేసి, సో లాగ్ 1 బేస్ ఏ వాల్యూ వచ్చేసి మనకి 0 అవుతుంది. ఇక్కడ బేస్ ఏది ఉన్నా సరే లాగ్ 1 అంటే 0. ఏ టు ది పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే 1ని మనం లాగ్ ఏ బేస్ ఏగా రాసుకోవచ్చు. సో లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. ఇక్కడ నెంబర్ సేమ్ ఉన్నట్టయితే వాల్యూ అనేది మనకి 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫర్ నెగిటివ్ నెంబర్స్ లాగరిథమిక్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెగిటివ్ నెంబర్స్కి లాగరిథమిక్ అనేది లాగ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. బట్ ద రిజల్ట్ ఆఫ్ లాగరిథమ్ మే బీ ఏ నెగిటివ్ నెంబర్. అంటే రిజల్ట్ అనేది మనం లాగ్ వాల్యూ కనుక్కున్నప్పుడు రిజల్ట్ అనేది నెగిటివ్ నెంబర్ రావచ్చు. ఎలానో చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎలానో చూద్దాం. లాగ్ ఆఫ్ -2 వాల్యూ అనేది మాత్రం ఎగ్జిస్ట్ అవ్వదు. కానీ ఇక్కడ లాగ్ 1/2 బేస్ 2 తీసుకున్నట్టయితే 1/2ని మనం 2 టు ది పవర్ ఆఫ్ -1గా రాసుకోవచ్చు. ఇక్కడ పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది. -1 లాగ్ 2 బేస్ 2 ఈక్వల్ టు లాగ్ 2 బేస్ 2 వాల్యూ వచ్చేసి 1. సో వాల్యూ -1 వస్తుంది. అంటే ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్స్కి లాగరిథమ్స్ ఎగ్జిస్ట్ అవ్వవు, కానీ రిజల్ట్ అనేది నెగిటివ్ రావచ్చు. లాగ్ 0 బేస్ ఏ ఆల్సో డస్ నాట్ ఎగ్జిస్ట్. లాగ్ 0 కూడా మనకి లాగరిథమ్స్లో ఎగ్జిస్ట్ అవ్వదు. లాస్ ఆఫ్ లాగరిథమ్స్లో ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లాగ్ xy బేస్ ఏ, లాగ్ x బేస్ ఏ ప్లస్ లాగ్ y బేస్ ఏ, ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. లాగ్ x బై y బేస్ ఏ, ఇక్కడ బై వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. లాగ్ x బేస్ ఏ మైనస్ లాగ్ y బేస్ ఏ. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ m బేస్ b, పవర్లో ఉన్నది ఎప్పుడైనా మనకి లాగ్స్ ముందుకు వస్తుంది. సో m లాగ్ ఏ బేస్ b. నెక్స్ట్ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ m బేస్ ఏ, పవర్లో ఉన్నది మనకి ముందుకు వస్తుంది. సో m లాగ్ ఏ బేస్ ఏ అంటే లాగ్ ఏ బేస్ ఏ అంటే 1 కాబట్టి సో ఇక్కడ m వస్తుంది. నెక్స్ట్ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ m బేస్ b టు ది పవర్ ఆఫ్ n, పవర్లో ఇక్కడ m ఇక్కడ n ఉంది. సో m అనేది ముందుకు వస్తుంది. m బై బేస్లో పవర్లో ఉన్నది ముందుకు వచ్చి డినామినేటర్లో వస్తుంది. సో m బై n లాగ్ ఏ బేస్ b. లాగ్ x బేస్ వైని లాగ్ x బేస్ వై అంటే లాగ్ x బై లాగ్ y, లాగ్ y బేస్ x అంటే లాగ్ y బై లాగ్ x. సో ఈ రెండింటి నుంచి మనం లాగ్ x బేస్ y అంటే 1 బై లాగ్ y బేస్ xగా రాసుకోవచ్చు. అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది. నెక్స్ట్ ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ x బేస్ ఏ, ఇక్కడ ఇది సేమ్ ఉంటే ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. సో ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ x బేస్ ఏ అంటే x. ద వాల్యూ ఆఫ్ లాగ్ 6 ఈజ్ ఈక్వల్ టు, లాగ్ 1 ప్లస్ లాగ్ 2 ప్లస్ లాగ్ 3 అంటే దీన్ని మనం ఇంటూలో రాసుకోవచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్ లాస్ ఆఫ్ లాగరిథమ్స్లో చూసాము. ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. సో 1 ఇంటూ 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు లాగ్ 6. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2 ప్లస్ 3, ఇక్కడ ఇంటూ ఉంటే ప్లస్లో రాసుకోవచ్చు, కానీ ప్లస్ ఉంటే మాత్రం మనకి ఫార్ములా ఏం లేదు. కానీ దీన్ని 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6, లాగ్ 6గా రాసుకోవచ్చు. నెక్స్ట్ లాగ్ 3 2 6, 6 1 6. సో ఆల్ ద అబోవ్ ఈజ్ ద ఆన్సర్. లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3 మైనస్ లాగ్ 2 ఈక్వల్ టు లాగ్ n అయితే n వాల్యూ కనుక్కోవాలి. లాగ్ 10 ప్లస్ 2 లాగ్ 3ని మనం లాగ్స్ ముందున్న వాల్యూ పవర్లోకి వస్తుంది. లాగ్ 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. మైనస్ లాగ్ 2 ఈక్వల్ టు లాగ్ n. లాగ్ 10 ప్లస్ లాగ్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ లాగ్ 2 ఈక్వల్ టు లాగ్ n. లాగ్ 10 ప్లస్ లాగ్ 9ని లాగ్ 10 ఇంటూ 9 రాసుకోవచ్చు కదా. లాగ్ x ప్లస్ లాగ్ y అంటే లాగ్ xy. సో లాగ్ 10 ఇంటూ 9 రాసుకోవచ్చు. మైనస్ లాగ్ 2 ఈక్వల్ టు లాగ్ n. లాగ్ 10 9 90, మైనస్లో ఉన్నది మనకి, సో ఇక్కడ మైనస్లో ఉంటే బై వస్తుంది. ఇంటులో ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, బై ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. మైనస్లో ఉంది కాబట్టి దీన్ని లాగ్లో బై రాసుకోవచ్చు. 90/2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ n. 90/2 అంటే 2 1 2 45. సో లాగ్ 45 ఈజ్ ఈక్వల్ టు లాగ్ n. బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 45 వస్తుంది. ఈ ప్రాబ్లంలో 2 లాగ్ 5 అంటే లాగ్ ముందున్న వాల్యూ పవర్లోకి వస్తుంది. లాగ్ 5 స్క్వేర్ ప్లస్ లాగ్ 9 టు ది పవర్ ఆఫ్ ముందున్న వాల్యూ పవర్లోకి వస్తుంది. పవర్ 1/2 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ x. లాగ్ 5 స్క్వేర్ అంటే లాగ్ 25 ప్లస్ లాగ్ 9 టు ది పవర్ ఆఫ్ 1/2 అంటే √9 మైనస్ లాగ్ 3
ఈక్వల్ టు లాగ్ ఎక్స్. లాగ్ 25 లాగ్ రూట్ 9 అంటే 3 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్. లాగ్ 3 క్యాన్సిల్ అయితే ప్లస్ లాగ్ 3 మైనస్ లాగ్ 3 క్యాన్సిల్ అయితే లాగ్ 25 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇన్ని స్టెప్స్ లేకుండా ఈజీగా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఈ ప్రాబ్లంలో దీని వాల్యూ కనుక్కోమని ఇచ్చారు. సో లాగ్ 125ని 5 క్యూబ్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 రూట్ 5ని 5 ఇక్కడ 5 టు ది పవర్ ఆఫ్ 1 రూట్ 5 అంటే 5 టు ది పవర్ ఆఫ్ 1/2. ఎక్స్పోనెంట్స్లో ఇంటూ ఉన్నప్పుడు మనకి పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ బేసెస్ సేమ్ ఉండి ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. సో 1 + 1/2 5 టు ది పవర్ ఆఫ్ 3/2 వస్తుంది. సో 5 రూట్ 5ని 5 టు ది పవర్ ఆఫ్ 3/2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ లాగ్ ఇక్కడ 3 అండ్ 3/2 ఉంది. ఇక్కడ పవర్లో 3 ఉంది, ఇక్కడ పవర్లో 3/2 ఉంది. సో ఇది ముందుకు వస్తే 3/3/2 అవుతుంది. లాగ్ 5 బేస్ 5. సో ఈ 3 క్యాన్సిల్ అయితే మనకి ఈ బై 2లో ఉన్నది పైకి వెళ్తుంది. 2 లాగ్ 5 బేస్ 5 అంటే వాల్యూ 1. 2 1s are 2. లాగ్ 16ని 2 టు ది పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. బేస్ 2 లాగ్ బేస్ 2 లాగ్ ఆఫ్ లాగ్ బేస్ 2 పవర్లో ఉన్నది మనకు ముందుకు వస్తుంది. సో 4 లాగ్ బేస్ 2 4 లాగ్ 2 బేస్ 2 లాగ్ ఆఫ్ లాగ్ 4 బేస్ 2 లాగ్ 2 బేస్ 2 అంటే 1. అగైన్ లాగ్ 4 అంటే 2 స్క్వేర్ బేస్ 2 లాగ్ పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది. సో లాగ్ 2 బేస్ 2 అగైన్ లాగ్ 2 బేస్ 2 అంటే 1 లాగ్ 2 బేస్ 2 అంటే 1. సో 1 వస్తుంది. ఈ ప్రాబ్లంలో 64ని 2 టు ది పవర్ ఆఫ్ 6గా రాసుకోవచ్చు. 243ని 3 టు ది పవర్ ఆఫ్ 5గా రాసుకోవచ్చు. సో 2 టు ది పవర్ ఆఫ్ 6 పవర్లో మనకి 5/6 లాగ్ 3 బేస్ 2 ఉంది. మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ 5 పవర్లో 2 టు ది పవర్ ఆఫ్ 5 లాగ్ 10 బేస్ 3. 5 క్యాన్సిల్ అవుతుంది, 6 క్యాన్సిల్ అవుతుంది. సో 2 టు ది పవర్ ఆఫ్ 5 లాగ్ 3 బేస్ 2 మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ 2 లాగ్ 10 బేస్ 3. ఈ ముందున్నది పవర్లోకి వెళ్తుంది. సో 2 టు ది పవర్ ఆఫ్ లాగ్ 3 టు ది పవర్ ఆఫ్ 5 బేస్ 2 మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ లాగ్ పవర్లో ఉన్న ముందున్నది పవర్లోకి వెళ్తుంది. లాగ్ 10 పవర్ 2 బేస్ 3. ఇది సేమ్ ఉంటే ఇక్కడ ఏముందో అదే వస్తుంది. సో 3 టు ది పవర్ ఆఫ్ 5 మైనస్ ఇక్కడ కూడా ఇది సేమ్ ఉంది. సో 10 స్క్వేర్ 3 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 243 మైనస్ 10 స్క్వేర్ అంటే 100. 243 మైనస్ 100 143. ఈ ప్రాబ్లంలో మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. లాగ్ ఎక్స్ బేస్ 10 మైనస్ లాగ్ రూట్ ఎక్స్ని ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చు. బేస్ 10 మైనస్ 2 ఈక్వల్ టు 2 బై లాగ్ ఎక్స్ బేస్ 10. లాగ్ ఎక్స్ బేస్ 10 మైనస్ పవర్లో ఉన్న 1/2 లాగర్థమ్స్ ముందుకు వస్తుంది. 1/2 లాగ్ ఎక్స్ బేస్ 10 ఈక్వల్ టు 2 బై లాగ్ ఎక్స్ బేస్ 10. సో ఇక్కడ 1 లాగ్ ఎక్స్ బేస్ 10 మైనస్ హాఫ్ లాగ్ ఎక్స్ బేస్ 10. లాగ్ ఎక్స్ బేస్ 10లో నుంచి హాఫ్ లాగ్ ఎక్స్ బేస్ 10 పోతే హాఫ్ లాగ్ ఎక్స్ బేస్ 10 ఉంటుంది. ఈక్వల్ టు 2 బై లాగ్ ఎక్స్ బేస్ 10. 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10 బైలో ఉన్నది ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది. సో లాగ్ ఎక్స్ బేస్ 10 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10 లాగ్ ఎక్స్ బేస్ 10 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇక్కడ బైలో ఉన్న 2 ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది. సో లాగ్ ఎక్స్ బేస్ 10 ఈక్వల్ టు 2 ఇంటూ 2 4 హోల్ స్క్వేర్. సో లాగ్ ఎక్స్ బేస్ 10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. లాగ్ ఎక్స్ బేస్ 10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. సో లాగ్ ఎక్స్ బేస్ 10 ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసేస్తే ఇక్కడ రూట్ వస్తుంది. రూట్ 4 వాల్యూ 2. సో లాగ్ ఎక్స్ బేస్ 10 ఈక్వల్ టు 2. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ బేస్లో ఏదైతే ఉందో ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ కూడా అదే బేస్ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఈ ప్రాబ్లంలో లాగ్ 5 బేస్ 3ని లాగ్ 5 బై లాగ్ 3 అని రాసుకోవచ్చు. ఇంటూ లాగ్ 9 బేస్ 25 లాగ్ 9 బై లాగ్ 25. లాగ్ 5 బేస్ 3 లాగ్ 5 బై లాగ్ 3 ఇంటూ లాగ్ 9 అంటే 3 స్క్వేర్ బై లాగ్ 25 అంటే 5 స్క్వేర్. లాగ్ 5 బై లాగ్ 3 ఇంటూ
పవర్లో ఉన్నది మనకు ముందుకు వస్తుంది. సో 2 log 3 by 2 log 5. 2 క్యాన్సిల్ అవుతుంది. log 3 log 3 log 5 log 5. ఆన్సర్ ఈజ్ 1. లాస్ ఆఫ్ లాగరిథమ్స్ నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.